హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏపీ మరియు తెలంగాణ టెట్ డిఎస్సి పరీక్షలకు ఉపయోగపడే సైకాలజీ కంటెంట్ నుండి కొన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మొదటి ప్రశ్న, ఈ క్రింది ఏ రకమైన ఆలోచన రకంలో కొత్త విషయాలను కనుక్కోవడం, తెలియని వాటి గురించి ఆలోచించడం, ఉత్సుకతను రేకెత్తించడం లాంటి కీలకమైన అంశాలు ఉంటాయి? ఆప్షన్స్: నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన, సృజనాత్మక ఆలోచన, భావాత్మక ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 4, భావాత్మక ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, ఒక సమస్య పరిష్కారాన్ని తరగతిలోని విద్యార్థులందరూ ఒకే మార్గంలో ఆలోచిస్తే శ్రీధర్ మాత్రం ఆ సమస్యకు సమాన ప్రాధాన్యం గల అనేక పరిష్కార మార్గాలను ఆలోచిస్తే శ్రీధర్లో ఉండే ఆలోచన రకము ఎటువంటిది? ఆప్షన్స్: సమైక్య ఆలోచన, అమూర్త ఆలోచన, ఊహాలోచన, విభిన్న ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 4, విభిన్న ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, విజయ్ అనే వ్యక్తి తన భవిష్యత్తు గురించి స్వైరకల్పనలు మరియు పగటి కలలు కనడం, అలాగే ఊహలలో ఎక్కువగా జీవిస్తున్నాడు. అయితే విజయ్లో ఉండే ఆలోచన రకము ఏది? ఆప్షన్స్: ఊహాలోచన, అనిర్దేశిత ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అమూర్త ఆలోచన. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, అనిర్దేశిత ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది ఏది? ఆప్షన్స్: ప్రతిమలు, ప్రత్యక్షానుభూతి, సంకేతాలు, పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 4, పైవేవి కాదు. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది ఇచ్చిన ఆలోచన రకాలలో కౌమార దశలో ఈ రకమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు? ఆప్షన్స్: ఊహాలోచనలు, అనిర్దేశిత ఆలోచనలు, అమూర్త ఆలోచనలు, నిర్దేశిత ఆలోచనలు. సరైన సమాధానం ఆప్షన్ 2, అనిర్దేశిత ఆలోచనలు. 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి 15x6 ఎంత అనగానే 90 అని చెప్పగలిగితే ఆ విద్యార్థిలో ఉండే ఆలోచన రకము ఎటువంటిది? ఆప్షన్స్: అపసరణ ఆలోచన, అమూర్త ఆలోచన, హేతుబద్ధ ఆలోచన, సమైక్య ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 4, సమైక్య ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, మనలోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో పొందుతాము. ఈ ఆలోచనలు కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడతాయి అని తెలిపే ఆలోచన రకము ఏది? ఆప్షన్స్: సృజనాత్మక ఆలోచన, నిర్దేశిత ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఆప్షన్ 4, 1 and 2. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, 1 and 2. నెక్స్ట్ ప్రశ్న, కృష్ణ అనే వ్యక్తికి పెళ్ళి అనే అంశమును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే విందు భోజనము, పెళ్లి పందిరి, బంధువులు మొదలైనవి గుర్తు రావడం అనేది ఎటువంటి రకమైన ఆలోచన? ఆప్షన్స్: అనిర్దేశిత ఆలోచన, సంసర్గ ఆలోచన, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, సంసర్గ ఆలోచన. ఈ క్రింది ఇచ్చిన ఆలోచన రకాలలో ఏ ఆలోచన రకానికి అధిక సహజత్వం కలిగి ఉంటుంది? ఆప్షన్స్: ఊహాలోచన, విభిన్న ఆలోచన, సమైక్య ఆలోచన. ఆప్షన్ 4, 2 and 3. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, విభిన్న ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, భారత ప్రధానమంత్రి జనాభా పెరుగుదల వల్ల 2030 సంవత్సరం నాటికి భారతదేశ స్థితిగతుల గురించి ఆలోచించడం అనేది ఏ రకమైన ఆలోచన అవుతుంది? ఆప్షన్స్: స్వైర ఆలోచన, నిర్దేశిత ఆలోచన, ఊహాలోచన, అమూర్త ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3, ఊహాలోచన. ఈ క్రింది వాటిలో ఆలోచన లక్షణము కానిది ఏది? ఆప్షన్స్: ఇది ఒక ప్రతీకాత్మక భావన. సెకండ్ ఆప్షన్, ఇందులో భావాల పరంపర ప్రధానంగా జరుగుతుంది. థర్డ్ ఆప్షన్, ఆలోచనలో మార్పులు ఎల్లప్పుడూ జరుగుతూ ఉంటాయి.
ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఆలోచనలో మార్పులు ఎల్లప్పుడూ జరుగుతుంటాయి. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆలోచనకు సంబంధించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్స్, ఇది ఒక లక్ష్యం వైపు సాగుతుంది, ఇది ఒక మానసిక చర్య, ఆలోచనలు బయటకు కనిపిస్తాయి, పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఆలోచనలు బయటికి కనిపిస్తాయి అనేది సరికాని వాక్యం. ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో ఆలోచనకు సంబంధించి సరైన వాక్యమును గుర్తించండి. ఆలోచన అనేది అనేక ప్రతీకలతో కూడుకొని ఉంటుంది. మానవ మనుగడకు మూలము మన ఆలోచన. ఆలోచన అంటే వ్యక్తి తన సమస్య పరిష్కారానికి తన ఊహలను ప్రత్యేక ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం నిర్దేశించడం. పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ ప్రశ్న, ఆలోచన అనేది అనేక ప్రతీకలతో కూడి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానమైన అంశం కానిది ఏది గుర్తించండి. ఆప్షన్స్, ఊహారూపాలు, ప్రస్తుత అనుభవాలు, భావనలు, గుర్తులు లేదా చిహ్నాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రస్తుత అనుభవాలు. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆలోచన లక్షణం కాని దానిని గుర్తించండి. ఆప్షన్స్, ఇది ఒక జ్ఞాన సంబంధమైన మానసిక చర్య, ఇది ఒక ఫలిత సాధనకు నిర్దేశింపబడిన ప్రక్రియ, ఆలోచనలో మానసిక అన్వేషణ కంటే శారీరక అన్వేషణే కీలకము, ఆలోచనలు మానసిక సంభాషణల రూపంలో ఉంటాయి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3 ఆలోచనలో మానసిక అన్వేషణ కంటే శారీరక అన్వేషణే కీలకం. నెక్స్ట్ ప్రశ్న, జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సంవేదనలను గ్రహించినప్పుడు కలిగే మానసిక అనుభూతి ఆలోచనలను సృష్టిస్తుంది. ఆ అనుభూతి లేకపోతే ఆలోచనలు ఏ రూపంలో ఉంటాయి? ఆప్షన్స్, భావనలు, ప్రతిమలు, గుర్తులు, సంకేతాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రతిమలు. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఆలోచన రకానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్, హేతుబద్ధ ఆలోచన తార్కిక ఆలోచన, అమూర్త ఆలోచన భావనాత్మక ఆలోచన, ఊహాలోచన స్వైర ఆలోచన, మూర్త ఆలోచన ప్రత్యక్ష ఆలోచన. వీటిలో సరికాని జత అనేది ఆప్షన్ 3 ఊహాలోచన స్వైర ఆలోచన అనేది సరికాని జత. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆలోచన సాధనం లేదా ఆలోచనకు తోడ్పడే కారకం కానిది ఏది? ఆప్షన్స్, భాష, నిర్దేశిత ఆలోచన, ప్రత్యక్ష మానసిక అనుభూతి, పైవేవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవేవి కాదు. ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో ఆలోచన తరగతి గది అన్వయానికి సంబంధించి సరికాని వాక్యమును గుర్తించండి. ఆప్షన్స్, సమైక్య ఆలోచనలు చేయడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి, హేతుబద్ధమైన ఆలోచనలు విద్యార్థుల్లో ప్రోత్సహించాలి, విద్యార్థుల మనసు స్థాయికి తగినట్లు కొన్ని సమస్యలను ఇవ్వడం. పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1 సమైక్య ఆలోచనలు చేయడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి అనేది సరికాని వాక్యం. నెక్స్ట్ ప్రశ్న, శ్రీను అనే విద్యార్థి ఎగిరేవన్నీ పక్షులే అని నేర్చుకున్నాడు. దీని ఆధారంగా పావురం ఎగురుతుంది, కావున పావురం కూడా ఒక పక్షి అయి ఉంటుందని ఆలోచించడం ఏ రకమైన ఆలోచన? ఆప్షన్స్, భావనాత్మక ఆలోచన, సంసర్గ ఆలోచన, తార్కిక ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. సరైన సమాధానం ఆప్షన్ 3 తార్కిక ఆలోచన. సురేష్ అనే ఉపాధ్యాయుడు చెట్టు దానిలోని భాగాలను చూపిస్తూ బోధన జరుపుతుంటే దాన్ని చూసిన విద్యార్థులు విషయ సేకరణ గావిస్తున్నారు. ఈ ఉదాహరణలో ఏ రకమైన ఆలోచన విద్యార్థులు కలిగి ఉన్నారు? ఆప్షన్స్, భావనాత్మక ఆలోచన, ప్రత్యక్ష ఆలోచన, సంసర్గ ఆలోచన, ఊహాలోచన. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రత్యక్ష ఆలోచన. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యమును గుర్తించండి. విభిన్న ఆలోచనకు మారుపేరు అపసరణ చింతన, అనిర్దేశిత ఆలోచన పద్ధతి స్వైర ఆలోచన, ప్రజ్ఞా పరీక్షలను వ్రాయుటకు
అవసరమైన ఆలోచన సమైక్య ఆలోచన. ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది ఇచ్చిన ఆలోచన నిర్వచనాలు శాస్త్రవేత్తలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. వ్యక్తిలోని అంతర్గత ప్రవర్తనే ఆలోచన గ్యారెట్. వ్యక్తిలోని అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తనే ఆలోచన ఎన్నెల్మన్. వ్యక్తి నిర్దిష్ట లక్ష్యం వైపు భావనల పరంపర ప్రవాహాన్ని ఏర్పరచుకోవడమే ఆలోచనగా పేర్కొన్నది వ్యాలంటైన్. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రశ్న, మన మానసిక అనుభవాలు మరియు ఇంద్రియపరమైన జ్ఞానములను అభివృద్ధి పరచడం కొరకు మానసిక సంబంధ వనరుల వైపు దృష్టి కేంద్రీకరించే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్స్ ఆలోచన, ప్రత్యక్షం, అవధానము, ప్రతిమలు. సరైన సమాధానం ఆప్షన్ 3 అవధానము. నెక్స్ట్ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఆలోచనకు సంబంధించి సరికాని వాక్యము ఏది? ఆప్షన్స్ వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయం గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్య, యత్నదోష పద్ధతిలో మొదలయ్యి అంతర్దృష్టితో అంతమయ్యే ప్రక్రియ, జంతువుల కంటే మిన్నగా సమున్నత స్థానంలో మనిషిని నిలబెట్టేదే ఆలోచన. పైవన్నీ సరైనవే. ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. సో ఫ్రెండ్స్, ఇదండి సైకాలజీ కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలు తెలుసుకున్నాం కదండి. మీ యొక్క ప్రిపరేషన్తో పాటుగా ఈ వీడియోలో చెప్పిన బిట్స్ కూడాను బాగా ప్రాక్టీస్ చేసి ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.